ప్రారంభమైనప్పుడు కౌరవుల సర్వ సైన్యాధిపతిగా భీష్ముడు ఉండగా ఆయన కర్ణుడిని అర్ధరథునిగా మాత్రమే నిర్ణయించాడు. ఈ నిర్ణయం కర్ణుడికి తీవ్రమైన కోపాన్ని కలిగించింది. అందుకే భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా ఉన్నంత వరకు తాను యుద్ధం చేయనని శపథం చేశాడు. ఆ మాట ప్రకారమే భీష్ముడు సేనాధిపతిగా యుద్ధం చేసిన 10 రోజుల పాటు కర్ణుడు ఆయుధం పట్టలేదు. భీష్ముడు అంపశయ్యపై పడి యుద్ధానికి విరమించిన తర్వాత ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టి 5 రోజుల పాటు యుద్ధం చేసి వీరమరణం పొందాడు. దాని తర్వాత దుర్యోధనుడు కర్ణుడిని కౌరవుల సర్వ సైన్యాధిపతిగా నియమించాడు. ఈ బాధ్యత స్వీకరించిన కర్ణుడు కౌరవ సైన్యానికి ఉత్సాహం నింపుతూ మకర వ్యూహాన్ని పన్నాడు. కర్ణుడి ఆధిపత్యంలో జరిగిన మొదటి రోజు యుద్ధంలోనే అతడు అపార సూర్యుని వలె ప్రకాశిస్తూ యుద్ధరంగంలో తనను ఎదుర్కొనే వీరుడు ఎవ్వరూ లేనట్టుగా ఘోరమైన పోరాటం చేశాడు. అతని బాణ పరంపరకు పాండవ సైన్యం భారీ నష్టాన్ని చూసింది. అనేక మంది పాండవుల సైనికులు అతని చేతిలో మరణించారు. నకులుడు కర్ణుని ఎదుర్కొనగా కర్ణుడు అతని రథాన్ని విరగొట్టి అవమానించి వదిలిపెట్టాడు. కర్ణుడి క్రూరమైన బాణాల దాడికి పాండవ సైన్యంలోని ఏనుగుల గుంపులు గందరగోళానికి గురై చెదిరిపోయాయి. అనంతరం కర్ణుడు పాంచాల సైన్యంపైకి దూసుకెళ్లి వరుసగా బాణవర్షం కురిపించాడు. ఆ బాణాల తాకిడికి అనేక మంది రథసారథులు ప్రాణాలు కోల్పోయారు. ధ్వజాలు చిత్రమయ్యాయి, గుర్రాలు నేల కొరిగాయి, ఏనుగుల కుంభస్థలాలు విరిగిపోయి ముక్కలుగా పడ్డాయి. ఈ విధంగా కర్ణుడు తన తీక్షమైన బాణ పరంపరతో పాండవుల చతురంగ బలాలను చెల్లాచెదురు చేసి సైనికులు మరియు మహావీరులను ఘోరంగా సంహరిస్తూ యుద్ధరంగంలో తన అపూర్వ వీరత్వాన్ని ప్రదర్శిస్తూ కర్ణుడు విహరిస్తుండగా భీముని పుత్రుడైన రాక్షస వీరుడు ఘటోత్కచుడు అతనికి ఎదురొచ్చాడు. ఘటోత్కచుడు తన మాయాజలాన్ని ప్రయోగించి కౌరవ సైన్యంపై ఘోరమైన హింస చేశాడు. అతని మాయల వల్ల కౌరవ సైన్యం తీవ్రంగా నష్టపోతుండడంతో ఈ విపత్తు నుంచి వారిని రక్షించాలంటే మరో మార్గం లేదని గ్రహించిన కర్ణుడు దేవేంద్రుడు తనకు వరంగా ఇచ్చిన అపూర్వ ఆయుధమైన శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడు. ఈ శక్తి ఆయుధ ప్రభావంతో ఘటోత్కచుడు నేలకూలి ప్రాణాలు విడిచాడు. కర్ణుడి చేతిలో ఉన్న శక్తి ఆయుధం ఇక ఉపయోగం లేదని తెలుసుకున్న కృష్ణుడు మరియు అర్జునుడు అంతవరకు ఉన్న భయాన్ని వదిలిపెట్టి మరింత ఉత్సాహంతో యుద్ధంలోకి దిగారు. అర్జునుడు పరాక్రమంగా యుద్ధం చేస్తూ కర్ణుడి కుమారుడైన వృషసేనుని ఎదుర్కొన్నాడు. తన కుమారుడైన అభిమన్యుని మరణానికి కర్ణుడే కారణమన్న భావనతో ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించిన అర్జునుడు వృషసేనుని సంహరించాడు. అదే సమయంలో భీముడు దుశ్శాసనుని నేలకూల్చి ద్రౌపదికి సభలో చేసిన అవమానానికి ప్రతీకారంగా తన శపథాన్ని నెరవేర్చాడు. అతడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి వేడి రక్తాన్ని త్రాగి తన ప్రతిజ్ఞను పూర్తి చేశాడు. ఈ ఘోర సంఘటనల మధ్యలో కూడా ధైర్యశాలి అయిన కర్ణుడు తన కుమారుడి మరణ వేదనను మనసులో దాచుకుని సోదరుడి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన తన ప్రాణమిత్రుడైన సుయోధనుని ఓదార్చాడు. అనంతరం అతడు, రాజా సుయోధన, ఇక దుఃఖానికి స్థానం లేదు. పరాజయం అనేది మనకు లేదు. ఈ కర్ణుడు ఎవరో నేడు సమస్త పాండవ సైన్యానికి తెలియజేస్తాను. మధ్యాహ్న సూర్యుడిలా నా ప్రతాపాన్ని చూపించి శత్రువులను మూర్ఛింపజేస్తాను. నేడు రుద్రుడే వచ్చినా నన్ను ఆపలేడు అని ధైర్యవాక్యాలు పలికాడు. కర్ణుడు తన సర్వ సైన్యాధిపత్యంలో 2వ నాటి యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ పరశురాముని శాపం కారణంగా అతను నేర్చుకున్న విలువిద్య జ్ఞాపకానికి రాలేదు. బుద్ధి మామూలుగా పని చేయకపోవడంతో యుద్ధంలో అతని సారథి శల్యుని క్రమస్థితి మాటలు కూడా కర్ణుని బాధపెట్టాయి. రథారూఢులైన కృష్ణార్జులు యుద్ధరంగంలో కర్ణుడికి ఎదురుగా నిల్చున్నారు. అర్జునుడు చూసి, కర్ణ, యుద్ధం మొదలై 15 రోజులయ్యాయి. మనలో ఎవరో ఒకరు చనిపోతే పెద్ద నష్టం కలగదు. సైనికులు, సారథులు, రథికులు అందరూ అలసిపోయారు. యుద్ధం త్వరగా ముగించడం మంచిది. నేడు పనిని పూర్తి చేద్దాం అన్నాడు. కర్ణుడు అంగీకరించి అర్జునుడితో ఘోర యుద్ధం కొనసాగించాడు. అతని వద్ద ఉన్న శక్తివంతమైన నాగాస్త్రాన్ని అర్జునునిపై ప్రయోగించాడు. దీని ప్రభావం చూసి కృష్ణుడు వెంటనే అర్జునుని తలవంచమని సలహా ఇచ్చాడు. అర్జునుడు తలవంచగా కర్ణుడు ప్రేరేపించిన నాగాస్త్రం విఫలమైంది. కానీ అది తిరిగి కర్ణుడు వైపుకు వచ్చి అర్జునునిపై మళ్ళీ ప్రయోగించమని ప్రయత్నించింది. కర్ణుడు వ్యర్థమైన నాగాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించడానికి అంగీకరించలేదు. కర్ణుడికి భార్గవరాముని శాపం, బ్రాహ్మణ శాపాల కారణంగా నేర్చుకున్న ఏ శస్త్రమంత్రాలు జ్ఞాపకానికి రాలేదు. అంతేకాక రథచక్రం భూదేవి శాప కారణంగా భూమిలో కృంగిపోయింది. కర్ణుడు దీన్ని చూసి, అయ్యో, నేర్చిన బ్రహ్మాస్త్ర భార్గవాస్త్రాలు జ్ఞాపకానికి రాలేదు. భార్గవ, భూసుర, భూదేవి శాపాలు అన్నీ పనిచేయసాగాయి. సర్పముఖాస్త్రం కూడా వ్యర్థమైంది అని ఆలోచిస్తూ తన రథచక్రాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ రథం భూమిలో ఇంకా ఎక్కువగా కృంగిపోతూ పోయింది.
యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించి బాణప్రయోగం చేయమని సూచించాడు. కానీ కర్ణుడు నిరాయుధుడై ఉండడంతో అర్జునుడు కొద్దిగా ఆలోచించాడు. అప్పుడు కృష్ణుడు, అజేయుడైన శత్రువు కనిపించినప్పుడు ధర్మ అధర్మాలను విచారించే అవసరం లేదు, వెంటనే బాణప్రయోగం చేసి కర్ణుడిని చంపేయాలి అని చెప్పి అతన్ని వేగపరిచాడు. అది విని కర్ణుడు కోపంతో ఇలా అన్నాడు, కృష్ణ, ఇది అధర్మం. మీరు రథంలో ఉన్నారు, నేను నిరాయుధుడుగా నేలపై ఉన్నాను. సమయుద్ధంలో మన పేరుకు ప్రతాపం వచ్చింది. ఇప్పుడు అధర్మ కార్యంతో నన్ను చంపడం వల్ల దుష్కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది. రథచక్రం భూమిలో కూరుకుపోయిన శాపకాలంలో ధర్మం బుద్ధిగల పార్థుణ్ణి ప్రేరేపించి అధర్మంగా నన్ను చంపించడం నీకు సరైనది కాదు. ధర్మాన్ని పరిశీలించు. నేను అసమర్థుణ్ణి కాను. రథాన్ని సరిచేసుకునేందుకు అనుమతించు. ఆ తర్వాత మన శక్తులను పరీక్షించవచ్చు అన్నాడు. కర్ణుని మాటలు విని కృష్ణుడు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు, ఏమిటి కన్నా, ఇప్పుడు ధర్మ అధర్మాలు విచారించాలా? పాండవులను లబ్ధి కోసం బాధ పెట్టినప్పుడు, మాయజూదంలో వారి సంపదలను అపహరిస్తూ అడవులకు పంపినప్పుడు, ద్రౌపదిని అవమానపరిచి వస్త్రాపహరణ చేసినప్పుడు, చిన్నాభిమన్యుని చుట్టూ రతికులను పెట్టి చంపినప్పుడు, ఈ పాపకార్యాలకు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ధర్మ అధర్మాలు చూసినవేనా? ఇప్పుడు నీ విషయంలో ధర్మ అధర్మాలు ఎందుకు విచారించాలి అని చెప్పి కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. పార్థ, ఆలస్యం చేయకు. ఈ సమయంలో పాపకార్యానికి నిదర్శనమైన కర్ణుణ్ణి సంహరించాలి. అది విన్న కర్ణుడు తీవ్ర కోపంతో కృష్ణుణ్ణి చూసి తనకు జరిగిన అన్యాయాలన్నిటికీ నీవే కారణమని నిందించాడు. పాండవుల చేత ఎన్నో అధర్మ కార్యాలు చేయించి కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి నీవే బీజం వేశావని అతడు ఆరోపించాడు. భీష్ముణ్ణి, శిఖండిని అడ్డుపెట్టి పడగొట్టడం, ద్రోణుణ్ణి మోసంతో సంహరించడం, అభిమన్యుని అసహాయంగా చంపించడం, సైంధవుణ్ణి అబద్ధంతో హతమార్చడం, ఇవన్నీ నీ కపట బుద్ధికే ఉదాహరణలు అని కర్ణుడు ఘాటుగా మాట్లాడాడు. ఇప్పుడు రథచక్రం భూమిలో కూరుకుపోయి నిరాయుధుడైన తనను చంపించాలనుకోవడం పిరికితనమని, ఇలాంటి పనులతో పరాక్రమం రాదని కృష్ణుడిని తీవ్రంగా దూషించాడు. కర్ణుని మాటలకు కృష్ణుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. తాను ఏ అధర్మ కార్యాలు చేయించలేదని, ధర్మం వైపున ఉన్న పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని దుర్యోధనుడు ఇవ్వకపోవడం వల్ల క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయాల్సి వచ్చిందని వివరించాడు. ఇందులో తన కపటమేమీ లేదని చెప్పాడు. అది విని కర్ణుడు మరింత ఆగ్రహంతో స్పందించాడు. కౌరవులే అధర్మపరులనే భావన నీలో ఇంకా ఉందా అని ప్రశ్నిస్తూ, పాండవుల ధర్మం అంత గొప్పదేమీ కాదు, రాజ్యభాగ వివాదాన్ని సృష్టించింది నీవేనని విమర్శించాడు. తాను ఇక బ్రతకనీయడని తెలుసుకున్న కర్ణుడు చివరి క్షణాల్లోనైనా తన కోపాన్ని వ్యక్తం చేస్తూ ఈ దయాభాగపు వివాదాన్ని తానే ఖండిస్తున్నానని ఘాటుగా ప్రకటించాడు. కర్ణుడు కురువంశంలో పుట్టిన జ్యేష్ఠుడు ధృతరాష్ట్రుడు కుమారుడేనని, పాండురాజు రాజ్యాధికారానికి దక్షుడు కాదని, పాండవులు అసలు రాజ్యాన్నే పొందలేరని వాదించాడు. పాండవుల కుల సంబంధం, జన్మ సంబంధాన్ని ప్రశ్నిస్తూ వారి ప్రవర్తన కూడా దుర్యోధనకే అనుకూలంగా ఉందని పేర్కొన్నాడు. వీరి వలనే ఈ కల్లోలం జరిగిందని కృష్ణుడు ఘాటుగా విమర్శించాడు. కర్ణుడు అన్యాయాన్ని అణిచివేయలేదని, పాండవులకు కేవలం అనామక హక్కు మాత్రమే కట్టబెట్టడం నిందగా విన్నాడు. ఇది విని కోపించిన శ్రీకృష్ణుడు కర్ణుని భయపెట్టాలని, పార్థ, వీరి ప్రేలాపం నీ బాణాల చేతనే కానీ నా మాటలతో కాదు, వెంటనే వీరిని నేలగూల్చు అని హెచ్చరించాడు. అర్జునుడు తన బాణంతో కర్ణునికి తలిగించి నేలగూల్చాడు. కర్ణుడి బాణపు దెబ్బ భూమిలో పడ్డాక తన దుఃఖం, కోపం కలగలిసిన క్షణాల్లో వేదనతో పొర్లసాగాడు. కర్ణుని కూల్చిన తర్వాత కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు శిబిరానికి తిరిగి వచ్చారు. అయితే కృష్ణుడు చాలా విచారంగా ఉండడం గమనించిన అర్జునుడు కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, కర్ణుడు చివరి వేళలో పలికిన గట్టి పలుకులే తన మనసును బాధిస్తున్నాయని చెప్పాడు. అర్జునుడు వెంటనే, దుష్టుడైన కర్ణుడి మాటలకు మీరు విచారించాల్సిన అవసరం లేదు అన్నాడు. దానికి కృష్ణుడు, అర్జున, అలా అనకు. కర్ణుడు దుష్టుడు కాడు. అతడు మరణ సమయంలో మాట్లాడిన ప్రతి మాట వేదవాక్యాలాంటివే. తన ఆత్మగౌరవాన్ని చివరి శ్వాస వరకు కాపాడుకున్న మహాత్ముడు అతడు. అలాంటి ధర్మాత్ముడి ముందు మనలాంటి వారు నిలవలేము అని అన్నాడు. అప్పుడు అర్జునుడు హేళనగా, అంత ధర్మాత్ముడైతే ధర్మదేవత ఎందుకు రక్షించలేదు అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, అర్జున, ధర్మదేవత అతడిని రక్షించలేకపోవడానికి మన శౌర్యం కారణ కాదు. అనేక శాపాలు కర్ణుని పతనానికి కారణమయ్యాయి. పరశురాముడి శాపం, బ్రాహ్మణ శాపం వంటి వాటన్ని అతనిపై భారంగా పడ్డాయి. నీకు దీనికి నిదర్శనం కావాలంటే సాధువు వేషంలో కర్ణుడు పడి ఉన్న చోటుకు వెళ్ళి చూద్దాం. సూర్యాస్తమయం అయ్యే వరకు కర్ణుని ప్రాణాలు విడవవు అని చెప్పాడు.
అలా కృష్ణుడు అర్జునుడిని వెంటబెట్టుకుని సాధువు వేషంలో యుద్ధరంగానికి వెళ్ళి కర్ణుడు పడి ఉన్న చోటుకు చేరుకున్నారు. కృష్ణుడు అతడిని పరీక్షించాలనే ఉద్దేశంతో దగ్గరకు వెళ్ళి, దానకర్ణ, దానం చేయము, మేము నీ వద్దకు యాచకులుగా వచ్చాము అన్నాడు. కర్ణుడు కళ్ళు తెరిచి, ఆహా, నా జన్మ ధన్యమైంది. మరణ సమయంలో కూడా నాకు ధనఫలం కలిగించే మీ కోరిక ఏమిటో చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు కృష్ణుడు, మాకు సువర్ణ దానం కావాలి అన్నాడు. కర్ణుడు ఆ మాట విని, నా నోట ఎప్పుడూ లేదు అనే మాట రాలేదు. ఇప్పుడు ఈ దుర్గతిలో నా దగ్గర ఉన్నది ఒక్క సువర్ణదంతమే. దాన్ని మీకు దానం చేస్తాను. దయచేసి స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని తన సువర్ణదంతాన్ని లాగి వారికి ఇవ్వబోయాడు. వారు, బ్రాహ్మణులకు సుతి ఎంగిలి సువర్ణదానమా అంటూ దాన్ని తిరస్కరించారు. అప్పుడు కర్ణుడు తీవ్ర వేదనను భరిస్తూ బాణాన్ని సంధించి భూమిని తాకించి పాతాళగంగ జలంతో తన సువర్ణ దంతాన్ని శుద్ధి చేసి మళ్ళీ వారికి దానం చేశాడు. సాధువుంగుల్లారా, మరణ సమయంలో కూడా బ్రాహ్మణులకు దానం చేసి సంతృప్తి పొందాను. నా జన్మ సార్థకమైంది అని చెప్పాడు. ఆ మాటలు చెప్పగానే కృష్ణుడు, అర్జునుడు తమ సాధువేషాలను విడిచారు. అప్పుడు కృష్ణుడు కర్ణునితో, ఓ పూజనీయుడా, పరిపూర్ణ ధన్యజీవి కర్ణ, 14 లోకాల్లో నీతో సమానమైన పుణ్యాత్ముడు లేడు. నీ దానగుణం అందరి ప్రశంసలను పొందింది. నీ ప్రత్యర్థి అర్జునుడే నీ దానగుణాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ నాటకం చేశాడు. మహానుభావ, నిన్ను నేరుగా జయించే శక్తి మాకెవరికి లేకపోవడం వల్లే మోసంతో నిన్ను కూలగొట్టాం. ఇది మా పాపం. దాన వీర శూర కర్ణుడనే అమరజ్ఞాతి నీకు కలుగుగాక. నీ శత్రువైన అర్జునుడే నీ ముందు తలవంచుతున్నాడు. మా తప్పులను క్షమించు అని వినయంగా పలికాడు. అది విని కర్ణుడు ఎంతో వినయంతో కృష్ణుని చూసి, కృష్ణ జగద్రాక్షక, అజ్ఞానంతో నిన్ను గుర్తించలేక పరమాత్ముడైన నిన్ను నిందించాను. నా అపచారాలన్నింటినీ క్షమించు అన్నాడు. తర్వాత అర్జునుని చూసి, అర్జున, నీవు ఇప్పుడు నిజంగా విజయుడయ్యావు. నీ పేరు నేడు సార్థకమైంది. శత్రువులందరినీ సంహరించి సమస్త రాజ్యాన్ని పాలించు. నా ప్రాణాలు ఇక నిలవవు అని పలికాడు. అర్జునుడు వినయంగా తన తప్పును మన్నించమని కర్ణుణ్ణి వేడుకున్నాడు. కర్ణుడు అతన్ని అనుగ్రహించి మళ్ళీ కృష్ణుని చూసి, శ్రీకృష్ణ, నా పాపాలన్నీ పోయేటట్లు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి కర్ణుడు, కృష్ణ, నేను జీవితంలో సర్వభోగాలు అనుభవించాను. ఇక నాకు ప్రత్యేకమైన కోరిక ఏమీ లేదు. అయితే ఈ నీచమైన ప్రదేశంలో గతిలేని మరణం పొందుతున్నాను. నా దహనానికి వంశాకురము లేకుండా పోయింది. కాబట్టి ఏదైనా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నన్ను దహనం చేయించు. ఇదే నా చివరి కోరిక అని వినయంగా చెప్పాడు. శ్రీకృష్ణుడు అతని కోరికను మన్నించి సూర్యాస్తమయ సమయానికి కర్ణుడు తన ప్రాణాలు విడిచిన వెంటనే తన హస్తతలంపై నుంచే కర్ణుని దేహాన్ని దహనం చేశాడు. ఆ క్షణంలో కర్ణుడు విష్ణు సాయుధ్యాన్ని పొంది పరమపదాన్ని చేరుకున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి మేము ఎంతో ఎఫెక్ట్ పెట్టాం. ఆ ఎఫెక్ట్ అంతా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకు మాకు కూడా హోప్గా ఉంటుంది. థ్యాంక్ యూ.